చూడండమ్మా, ఈరోజు మనం బహుపదులలో పార్ట్ 3 నేర్చుకుంటున్నాము. పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే అది చూడండి. ఓకే, ఇది పార్ట్ 3 అమ్మా. చూడండి, ఏకచరరాశిలో గల బహుపది యొక్క శూన్యాలు ఎలా కనుక్కుంటారో ఒకసారి దీని యొక్క డెఫినేషన్ చూద్దాము. ఏకచరరాశి యొక్క విలువ వద్ద బహుపది యొక్క విలువ 0 అయితే ఆ చరరాశి యొక్క విలువను బహుపది యొక్క శూన్య విలువ అంటారు. జస్ట్ గుర్తు పెట్టుకోండి, ఇదేమి ఎగ్జామ్లో అడిగాడు. ఏంటిదంటే ఇప్పుడు x+2 ఉంది అనుకోండమ్మా, ఏమన్నాడు? ఏకచరరాశి, ఇది ఏకచరరాశే కదా. విలువ వద్ద, ఏకచరరాశి యొక్క విలువ వద్ద బహుపది యొక్క విలువ 0 అంటే జీరో అయింది అనుకోండి. ఇప్పుడు ఇది మొత్తం 0 కావాలంటే మనము x దగ్గర ఏం పెట్టాలి? x దగ్గర -2 పెట్టాలి. ఈ -2 ఇక్కడ పెడితే ఏమవుతున్నప్పుడు 0 అవుతుంది. దీని యొక్క శూన్య విలువ అని అంటారు. ఓకేనా? ఇది ఈ విధంగా ఇప్పుడు x ప్లస్ అదేవిధంగా x -2 ఉందనుకోండి 0. దీనికి ఏం పెట్టాలి? x దగ్గర 2 పెట్టాలి. x దగ్గర ఇదే శూన్య విలువ అని అంటారు. ఓకేనా? ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏంటంటే ఏకపది ఎలా ఉంటుంది, బహుపది ఎలా ఉంటుంది, త్రిపది ఎలా ఉంటుంది, ద్విపది ఎలా ఉంటుంది అనేది, దాని యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇందులో నేర్చుకుంటాం. ఓకేనా? చూడండి, దీని యొక్క నియమం, దీని యొక్క కండిషన్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి. ఇది ఒక రేఖీయ బహుపది, అవునా? ఇది కావాలనుకుంటే దీని యొక్క పరిమాణం ఖచ్చితంగా ఎంత ఉండాలి? మనకు పరిమాణం అనేది ఖచ్చితంగా మనకు 1 ఉండాలి. అదే విధంగా ఇక్కడ x యొక్క గుణకం ఖచ్చితంగా 0కి ఈక్వల్ అనేది కాకూడదు, అంటే ≠0. ఓకేనా? అదే విధంగా ఇది వర్గ బహుపది. ఈ వర్గ బహుపది కావాలనుకుంటే దీని యొక్క పరిమాణం ఎంత ఉండాలి? ఖచ్చితంగా 2 ఉండాలి. ఎందుకు 2 ఉండాలి? ఎందుకంటే వర్గం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని పరిమాణం 2 ఉండాలి. అదే విధంగా ఇది x² యొక్క గుణకం ఖచ్చితంగా ≠0 కావాలి. ఓకే, అదే విధంగా ఘన బహుపది, ఇది ఘన బహుపది కావాలనుకుంటే ఘన బహుపది కావాలనుకుంటే దీని యొక్క పరిమాణం ఖచ్చితంగా ఎంత ఉండాలి? 3 ఉండాలి. దీని యొక్క పరిమాణం ఎంత ఉండాలి? 3 ఉండాలి. అదే విధంగా ఇక్కడ x³ యొక్క గుణకం ఖచ్చితంగా ≠0 అనే ఉండాలి. ఈ విధంగా ఇక్కడ ఇది రేఖీయ బహుపది, ఇది వర్గ బహుపది, ఇది ఘన బహుపది. వీటి యొక్క కండిషన్స్, ఈ కండిషన్స్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు క్వశ్చన్లో ఇస్తాడు, అది కంపల్సరీగా మనకు తెలియాలి. ఓకే, చూడండి అమ్మా, ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మా. ఇవి కాకపోతే మన టెట్ డిఎస్లో అడగలేడు, ఇది ఎన్టీపీసీలో అడిగాడు. ఒకసారి చూడండి. ax³ + bx² + cx + d అనేది రేఖీయ బహుపది కావాలంటే ఏం బహుపది కావాలి? రేఖీయ బహుపది కావాలంటే రూల్స్ ఏంటి అమ్మా? మనకు ఏమేం కావాలి? ఇది యాక్చువల్లీ ఇది ఏంటిది? ఘన బహుపది, కానీ ఇది రేఖీయ బహుపది కావాలి. రేఖీయ బహుపది కావాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ రేఖీయ బహుపది ఇక్కడ వరకు, దీన్ని ఏమంటారు? ఈ పార్ట్ అనేది రేఖీయ బహుపది, అవునా? అంటే ఈ పార్ట్ అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు? దీని పరిమాణం ఎంత ఉండాలి? రేఖీయ బహుపది కావాలంటే పరిమాణం అనేది 1 ఉండాలి. అదే విధంగా రేఖీయ బహుపది పరిమాణం అనేది 1 ఉండాలి. అప్పుడు x యొక్క గుణకం ఎంత ఉండాలి? ≠0 ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు? దీన్ని, ఇది ఘన బహుపది, కానీ దీన్ని రేఖీయ బహుపదిలోకి మార్పు చేయాలంటే a=0 ఉండాలి. అదే విధంగా b=0 ఉండాలి. c ≠0 ఉండాలి. అదే కదా? ఈ విధంగా ఉంటే దాన్ని రేఖీయ బహుపది అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా? మనకు cx + d అవుతుంది. ఇది ఏమంటారో రేఖీయ బహుపది. ఈ విధంగా ఇప్పుడు ఒకవేళ ax³ + bx² + cx + d అనేది వర్గ బహుపది కావాలంటే నియమం ఏంటిది? వర్గ బహుపది కావాలంటే పరిమాణం 2 ఉండాలి. అదేవిధంగా x² యొక్క గుణకం ≠0 ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే కదా, దీన్నే కదా మనం అంటే వర్గ బహుపది. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? a=0 ఉండాలి. ఇది ఇంతే కదా, ఇది టర్మ్ అనేది 0 ఉండాలి. అప్పుడు b ≠0 ఉండాలి.
అంతే కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ 0 ఉండాలి, బి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఏ ఈజ్ ఈక్వల్ 0 ఎందుకు ఉండాలి అంటే ఈ టర్మ్ అనేది మనకు 0 కావాలి. ఈ టర్మ్ 0 కావాలంటే ఇది 0 అయితేనే అప్పుడు మనకి ఈ టర్మ్ అనేది వెళ్ళిపోతుంది కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ 0, ఈ 0 పెడితే ఈ టర్మ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది కండిషన్. ఇక్కడ చూడండి a into x power of 5 plus b into x power of 4 plus c into x power of 3 plus d into x power of 2 plus e into x plus f అనే రేఖీయ బహుపది కావాలంటే ఇదేం బహుపది? రేఖీయ బహుపది. రేఖీయ బహుపది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది ఇక్కడ వరకు. అంటే మనకి ఈ టర్మ్ 0 కావాలి, ఈ టర్మ్ 0 కావాలి, ఈ టర్మ్ 0 కావాలి, ఈ టర్మ్ 0 కావాలి. అంటే ఇవి మాత్రం ఉండాలి. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ 0 ఎక్కడ ఉందో అక్కడనే చూసుకోవాలి. ఎక్కడుంది? మనకు ఈ ఈజ్ ఈక్వల్ 0 ఉంది. అంటే ఇక్కడ మనకు ఇండైరెక్ట్ గా ఇచ్చిండు. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ 0 అనే ఇవ్వకుండా ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ 0 ఎస్ ఒకటి, బి ఈజ్ ఈక్వల్ 0 ఎస్, సి ఈజ్ ఈక్వల్ 0 ఎస్, డి ఈజ్ ఈక్వల్ 0. అంటే ఈ టర్మ్ మొత్తం 0 చేసేసిండు. అంటే మిగిలిన టర్మ్ ఏంటిది? ఇదే కదా. సో ఇదే మనకు రేఖీయ బహుపది అవుతుంది. ఇక్కడ చూడండి సి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు. ఓకే, ఈ పదం పోయింది. అదేవిధంగా బి నాట్ ఈజ్ ఈక్వల్ 0, బి నాట్ ఈజ్ ఈక్వల్ 0 అన్నప్పుడు మనకు పవర్ అనేది 4 వస్తుందా? రేఖీయ బహుపదిలో రాదు. ఏమి ఉండాలి? పవర్ అనేది 1 ఉండాలి. ఇది ఈ కండిషన్ చూడండి. ఏ బి సి డి నాట్ ఈజ్ ఈక్వల్ 0, నాట్ ఈజ్ ఈక్వల్ ఇది 0 అయినప్పుడు అది మనకు పవర్ అనేది రేఖీయ బహుపది ఖచ్చితంగా ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇది చూడండి ఇది మొత్తానికి 0 అయింది. ఇది మొత్తానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0 అయితే మనకు అది బహుపది అవుతుందా? అవ్వట్లేదు. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనము ఏక బహుపదికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి, అదే విధంగా ఘన బహుపదికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి, వర్గ బహుపదికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి, ఇవి మనం తెలుసుకుందాం. చూడమ్మా, ఇవి బహుపదులు, ఇది శూన్య విలువలు. సో మనము రేఖీయ బహుపది ఎలా ఉంటుంది? రేఖీయ బహుపది యొక్క నిర్మాణము ax ప్లస్ b రూపంలో ఉంటుంది. ఓకేనా? రేఖీయ బహుపది యొక్క నిర్మాణం ఏముంటుంది? ax ప్లస్ బి. అంటే ఏ ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వల్ 0 గా ఉంటుంది. సో రేఖీయ బహుపదికి గరిష్టంగా ఎన్ని విలువలు ఉంటాయి? గరిష్టంగా శూన్య విలువలు. గరిష్టంగా ఎన్ని శూన్య విలువలు ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఓకేనా? ఎట్లా? ఒకటి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడనే చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము 2x ప్లస్ 3 ఉందమ్మా. 2x ప్లస్ 3 ఉంది, ఈజ్వల్ 0 అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 2x ఈజ్వల్ -3, x ఈజ్వల్ ఎంత? -3/2. అంటే ఇది x కు ఒకటే వాల్యూ ఉంది కదా. దీన్ని మనము గరిష్టంగా ఎన్ని విలువలు ఉంటాయంటే శూన్య విలువలు ఎన్ని ఉంటాయంటే ఒకటే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టర్మ్ చూడండి. అదే విధంగా వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఏముంటుంది? వర్గ బహుపది దీని యొక్క సాధారణ రూపం ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ పరిమాణం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ 0, ఇక్కడ కూడా ఏ నాట్ ఈజ్ ఈక్వల్ 0. ఎందుకు? x² యొక్క గుణకం నాట్ ఈజ్ ఈక్వల్ 0 ఉండాలి. పరిమాణం అనేది ఖచ్చితంగా 2 ఉండాలి. సో వర్గ బహుపది యొక్క గరిష్టంగా శూన్య విలువలు ఎన్ని ఉంటాయి అమ్మా? వర్గ బహుపది శూన్య విలువలు ఎన్ని ఉంటాయి? శూన్య విలువలు మనకి ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. ఓకేనా? అదే విధంగా ఘన బహుపది ఎలా ఉంటుంది? x³ ప్లస్ bx ప్లస్ cx ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు d. ఇక్కడ ఏంటిది? ఏ నాట్ ఈజ్ ఈక్వల్ 0. ఇది ఘన బహుపదికి గరిష్టంగా ఎన్ని శూన్య విలువలు ఉంటాయమ్మా? 3 ఉంటాయి. అదే విధంగా n బహుపదికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయమ్మా? ఎన్ని ఉంటాయి? గరిష్టంగా ఎన్ని శూన్య విలువలు ఉంటాయి? గరిష్టంగా ఎన్ని శూన్య విలువలు ఉంటాయమ్మా? n ఉంటాయి. ఓకేనా? n బహుపదికి గరిష్టంగా శూన్య విలువలు ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. ఇది ఈ యొక్క ఇందులో నుంచి కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఓకే, చూడండమ్మా, వీటి యొక్క శూన్య విలువలు ఎలా కనుక్కోవాలో ఒకసారి చూడండి. శూన్య విలువలు ఏదైనా కానీ బహుపదికి శూన్య విలువ కనుక్కోవాలంటే అది ఈక్వల్ కు 0 చేయాలి. అది ఏ విధంగా చేస్తాం చూడండి. ఇప్పుడు 3x ప్లస్ 2 ఇది ఏం బహుపది? ఇది రేఖీయ బహుపది. ఎన్ని శూన్య విలువలు ఉంటాయి? ఒక శూన్య విలువ ఉంటుంది. నేను రాపించాను. ఈజ్వల్ 0 చేద్దాం. 0 చేసినప్పుడు ఏమవుతుందమ్మా? ఇది 3x ఈజ్వల్ -2 అవుతుంది. ఈ x అనేది గుణిస్తుంది, అటుపోతే ఏమవుతుంది? భాగిస్తుంది. అంటే ఏం రాయొచ్చు దీన్ని? -2/3
దీని యొక్క శూన్య విలువ ఏంటిది, ఇక్కడ మీరు ఈ -2/3 అనేది ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఇది మొత్తం టర్మ్ అనేది మొత్తం 0 అవుతుంది. దీని యొక్క శూన్య విలువ ఎంత, రేఖీయ బహుపది యొక్క శూన్య విలువ -2/3. దీని యొక్క 1 - 5x యొక్క శూన్య విలువ ఎంతనో మనం తెలుసుకుందాం. 1 - 5x యొక్క శూన్య విలువ ఎంత, = 0 చేయాలి కదా. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇది -5x, అప్పుడు ఏమవుతుంది, ఇది -1 అవుతుంది. ఈ మైనస్ క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది, x మనకు 1/5 అవుతుంది. అదే విధంగా 3l - 6 యొక్క శూన్య విలువ ఇక్కడ చూడండి, 3l - 6 = 0 చేస్తున్నాం. 0 చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఇది మనకు 3l = 6 అవుతుంది. 3 1 జా 3 2 జా అంటే l = ఎంత, 2. అంటే l = 2 పెడితే అది ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. ఒకసారి చూద్దామా, l ఇక్కడ 2 పెట్టినాను, ఇక్కడ -6 పెట్టాను, ఇదేమైతుందమ్మా 6. 6 - 6 = ఎంత అవుతుంది, 0 అవుతుంది. 0 అయిందంటే శూన్య విలువ అనేది ఇది ఈ సమీకరణం యొక్క సాటిస్ఫాక్టరీ అవుతుంది, అంటే తృప్తి పరుస్తుంది. ఈ సమీకరణాన్ని ఈ బహుపదిని తృప్తి పరుస్తుంది. ఇక్కడ ఏవైతే మనము శూన్య విలువలు అని అనుకుంటామో అక్కడ మనకు మూలాలు అవుతాయి, వర్గ సమీకరణంలో మూలాలు అవుతాయి. ఇక్కడ బహుపదికి సమీకరణానికి తేడా ఏంటిదంటే, ఇక్కడ శూన్య విలువలు అంటాము, శూన్య విలువలు అంటాము, అక్కడనేమో మూలాలు అంటాం. అందుకే నేను చెప్తున్నాను, బహుపది అనేది మీరు ఖచ్చితంగా మీరు కరెక్ట్ నేర్చుకుంటే అక్కడ వర్గ సమీకరణాలు అనేవి అంత ఈజీగా అయిపోతుంది. ఇదే టాపిక్ మొత్తం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఇది లింక్ అప్ చాప్టర్ అనేది, ఓకేనా. ఇప్పుడు మనం నేర్చుకునేది వర్గ బహుపది. చూడండి, వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది, వర్గ బహుపది. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్ అమ్మా, వర్గ బహుపది. ఓకే, వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఏ విధంగా ఉంటుంది, మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. అదేంటిది, ఇందాక ఇక్కడ వర్గ బహుపది మనం ఏమేం కనుక్కుంటాము, ఇక్కడ శూన్యకాల మొత్తము, అదే విధంగా లబ్ధము ఎలా కనుక్కుంటామో ఒకసారి చూడండి. ఎలా ఉంటుంది, ఇది మొత్తం అన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఏ విధంగా ఉంటుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మనము అసలు వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది, ax² ప్లస్ bx ప్లస్ సి. ఇదేంటిదమ్మా, వర్గ బహుపది. దీన్ని ఏమంటారు, వర్గ బహుపది. అయితే మనకి ఏం కావాలి, శూన్యకాల మొత్తము లబ్ధము. మొత్తం అన్నప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, దీనికి ఎలాంటి ఫార్ములా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వినండి, మనం ఏం చేస్తాము, ఫస్ట్ మైనస్, తర్వాత ప్లస్. ఇక్కడ చూడండి, దీని యొక్క శూన్యకాల మొత్తం, మన శూన్యకాల మొత్తం ఎట్లా బయటికి తీస్తామో ఒకసారి చూడండి. శూన్యకాల మొత్తం ఏ విధంగా వస్తుంది మనకు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ సెకండ్ టర్మ్ అనేది ఏంటిది, ప్లస్ ఇంటూ మైనస్ బికు బి రాస్తాం. ఇక్కడ ఏముంది, ఏ టర్మ్ రాస్తాం, అర్థమవుతుంది కదా. ఇక్కడ మైనస్ ఈ టర్మ్ రాస్తాము, తర్వాత ఈ టర్మ్ రాస్తాం బైలో, ఓకేనా. అదే విధంగా శూన్యకాలం లబ్ధం అన్నప్పుడు ఏం రాస్తాము, ఇక్కడ ఏమవుతుందమ్మా, మొత్తం అవుతుంది, ఇదేమవుతుంది, లబ్ధం అవుతుంది. అర్థమవుతుందా. ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ అంటే C/A అవుతుంది, ఈ విధంగా. ఇప్పుడు నేను ఈ విధంగానే ఒకవేళ మనకి విధంగా ఇచ్చింది అనుకోండి, bx² ప్లస్ ax ప్లస్ సి. ఈ సమీకరణము ఈ బహుపది యొక్క శూన్యకాల మొత్తము మరియు లబ్ధము ఏ విధంగా ఉంటాయని చెప్పింది అనుకోండి, లేదా ఆప్షన్లలో ఇచ్చింది అనుకోండి. ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ నేను చెప్పినాను కదా, ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి, ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. ఈ గుర్తుల సంబంధం లేదు, మనకు మైనస్ ప్లస్ అనేవి ఎప్పుడైనా ఇవే పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మొత్తం అని రాస్తాం, ఇక్కడ మనం రాసుకోవాలి మన అనుకూలం కోసం. ఇక్కడ మొత్తం, ఇక్కడ లబ్ధం. ఏం చెప్పినాను, ఫస్ట్ మొత్తం అన్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఇదేంటిది మొత్తం, అవునా. మొత్తం అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ వాల్యూ ఉంది, ఇక్కడ మైనస్ కు మైనస్, ఎందుకు, ప్లస్ ఇంటూ మైనస్. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టినాను, ప్లస్ ఇంటూ మైనస్ వచ్చింది. ఇక్కడ ఏం వాల్యూ ఉంది, ఏ. అదే విధంగా ఇక్కడ ఏం వాల్యూ ఉంది, ఇది ఏ.
ఇదేముంది బి బై బి. అదే విధంగా లబ్ధము, అవునా, లబ్ధం ఎలా రాస్తాము, ఇక్కడ మనకు ఇదే కదా లబ్ధము, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ కు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముంది సి, సి బై బి. ఈ విధంగా అర్థమవుతుంది కదా, ఈ విధంగా రాస్తాం. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎగ్జామ్లలో ఒక్కొక్కప్పుడు ఇట్లా ఇస్తారు, కేఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ డి సి అని ఇస్తారు అనుకోండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇక్కడ శూన్యకాలం మొత్తం ఏమవుతుంది, అప్పుడు మనకు ఇక్కడ మనం ఏం చేస్తాం, మైనస్ రాస్తాం, ఇక్కడ ప్లస్ రాస్తాం. ఇక్కడ ఏమవుతుంది, మో అంటే మొత్తము, ఇక్కడ లా అంటే లబ్ధము. ఓకేనా. ఇప్పుడు మనం ఏం రాస్తాము, ఇక్కడ నేను ఎందుకు ఇంత మీకు ఇది ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ మొత్తం అని రాస్తున్నాను. ఓకే, మొత్తం ఏమవుతుంది, ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బికు బి రాస్తున్నాను బై, ఇక్కడ ఏముందమ్మా కే ఉంది, కేకు కేనే రాస్తున్నాను. ఓకేనా. అదే విధంగా లబ్ధం అన్నప్పుడు ఏమవుతుంది, లబ్ధం అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముందమ్మా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఇక్కడ ఏముంది సి, అదే విధంగా బై, ఇక్కడ ఏముంది కే. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకోటి రాస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ పిఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూఎక్స్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్ సి ఉందమ్మా. వీటి యొక్క శూన్యకాల మొత్తం ఎంత, లబ్ధం ఎంత అని అడిగాడు అనుకోండి. ఏం చేస్తారు, మొత్తము ప్లస్ లబ్ధం ఎంత అని అడిగిండు. అప్పుడు ఏం చేస్తారు, మీకు యాక్చువల్లీ ఎవరైనా కానీ ఎలా నేర్పుతారు, శూన్యకాల ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది బీటా అని మైనస్ బి బై ఏ. అప్పుడు మైనస్ బి బై ఏ అంటారు. ఇక్కడ బి ఉన్నది, బి ఉన్నది, రైట్. ఓకే, ఇక్కడ మీకు ఒకవేళ ఇక్కడ ఇచ్చినప్పుడు ఏం చేస్తారో మీరు అప్పుడు బి బై ఏ టర్మ్ డైరెక్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, దీని పక్కకి సాధారణ సమీకరణం రాసి పోల్చుతారు. అలా అవసరం లేదు, అలా బట్టి విధానం అవుతుంది. ఇది ఇవ్వండి ఒకసారి, ఇది మొత్తం ఇది లబ్ధంగా అనుకోమన్నాడు. ఏం చేయాలి మనం, ఫస్ట్ నేను ఏం చెప్పినాను, ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి. మన రూల్స్ ఇవే కదా. ఇక చూడండి, మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ మనం మైనస్ ప్లస్ పెట్టినాం కదా, ఇక్కడ కూడా మైనస్ ప్లస్. ఇదేమవుతుంది, మొత్తం రాసుకోండి ఇట్లా, మొత్తం ఇదేమవుతుంది, లబ్ధం అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ కు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం టర్మ్ ఉంది, క్యూ ఉంది బై, ఇక్కడ ఏముంది పి ఈజ్ ఈక్వల్ టు, ఇది లబ్ధం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ ఏముంది సి, ఇక్కడ ఏం టర్మ్ ఉంది క్యూ పి. ఇదే కదా మనం కావాల్సింది. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నేను ఒక బహుపది ఇస్తాను, దాన్ని మనం ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్స్ మాత్రం ఖచ్చితంగా రాసుకోండి. రాయకపోతే అది మీకే వదిలేస్తున్నాను. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది అర్థమైతే మీకు వర్గ సమీకరణం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి చూద్దాము. ఓకే, 5x మైనస్ 7x 5x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 3 ఉందమ్మా. ఓకే, బహుపది యొక్క క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాను. బహుపది యొక్క శూన్యకాల మొత్తం లబ్ధం ఎంత అని అడిగింది అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, దీనికి ఎలాంటి ఫార్ములాను బట్టి పట్టాల్సిన అవసరం లేదు, కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనం చేయాల్సింది ఏంటిది, ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి, ఇక్కడ మో అని రాయాలి. మో అంటే మొత్తం, ఇక్కడ లా అంటే లబ్ధం. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటిది, మొత్తం కావాలి. మొత్తం కావాలన్నప్పుడు ఏం చేస్తాము, మొత్తం ఎట్లా వస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ అంటే మనం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ టర్మ్ ఉంది, 7 ఉంది బై, ఇక్కడ ఏముంది 5 ఉంది. ఈ విధంగా. అదే విధంగా లబ్ధం అంటే ఏమవుతుంది, ఆల్ఫా బీటా. అప్పుడు ఏమవుతుంది మనకు, ఇక్కడ ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి 3, ఇక్కడ ఏముంది 5. ఇంతే కదా మనం రాసుకోవాల్సింది, ఇంతే సింపుల్. జస్ట్ మీరు ఏం చేయాలంటే జస్ట్ చెప్పేటప్పుడు వింటే సరిపోతుంది. ఈ విధంగా మనం రాబడతాం. ఓకేనా. ఇలాంటి మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ ఇంకొక చిన్న విషయం నేను మర్చిపోయాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటిదంటే మనం ఏదన్నా కానీ వర్గ బహుపది రాసేటప్పుడు ఫస్ట్ క్రమం ముఖ్యమమ్మా. క్రమం కంపల్సరీ తెలుసుకోవాలమ్మా. ఫస్ట్ ఏం టర్మ్ ఉండాలి, ఎక్స్ స్క్వేర్ ఉండాలి, తర్వాత ఏముండాలి, ఎక్స్ ఉండాలి, తర్వాత ఏముండాలి, స్థిర పదం ఉండాలి.
ఇది క్రమం ఖచ్చితంగా మనకు ఉండాలమ్మా. కంపల్సరీ వర్గ బహుపది రాసేటప్పుడు ఫస్ట్ ఏం టర్మ్ రావాలి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ రావాలి, సెకండ్ ఏం రావాలి, ఎక్స్ రావాలి కంపల్సరీ. తర్వాత ఏం రావాలి, స్థిరాంకం. అంటే స్థిరాంకం అనేది చివరిలో రావాలి. ఇది ఆర్డర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఆర్డర్ లేకపోతే మనం ఆర్డర్ లో పెట్టుకొని చేయాలి. ఇది ఓకే రైట్. ఇక చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 3x బహుపది యొక్క శూన్యకాల లబ్ధము మొత్తం అని అడిగిండు. సో మనకి ఇది ఆర్డర్ లో ఉందా, ఆర్డర్ లో లేదు, మనం ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాం, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏముంది మైనస్ 3x ప్లస్ 5 ఇప్పుడు ఆర్డర్ లో వచ్చింది కదా. ఇప్పుడు ఆర్డర్ లో వచ్చిన తర్వాత మన పని మనం చేయాలి. ఎలా చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ ఏం రాయాలి, నేను ఏం చెప్పినాను, ఇక్కడ మైనస్ రాయాలి, ఇక్కడ ప్లస్ రాయాలి, ఇక్కడ ఏంటిదమ్మా మో, ఓకే, ఇక్కడ ఏంటిది లా. అర్థమవుతుందా? మో అంటే మీకు తెలుసు, లా అంటే మీకు తెలుసు, మో అంటే మొత్తం, లా అంటే లబ్ధం. ఏం తెలుసు, జస్ట్ సింపుల్. ఏం అడిగిండు, ఫస్ట్ లబ్ధం అడిగిండు. లబ్ధం అడగాని ఏదన్నా అడగాని మనం చేసే పని మాత్రం ఒకటే ఉంటుంది. ఓకేనా? లబ్ధం అంటే ఆల్ఫా బీటా అనుకుంటాం. ఓకేనా? ఈజీక్వల్ ఏమవుతుంది, ఇక్కడ లబ్ధం అన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో మనకు ప్లస్ ఉంటే రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముంది 5 కి 5 రాసినాం. బై ఏం రాస్తాము, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ గా గుణకం ఏముంది, 1 ఉంది. 1 అంటే 1 రాస్తాం. నథింగ్ బట్ ఏముంటుంది 5. ఓకేనా? ఇది అదే విధంగా ఇంకేముంది, మొత్తం రాయండి. ఇక్కడ మొత్తం ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మనం రాయాల్సిన అవసరం ఉందా, రాయలేము. సో 3 కి 3 రాస్తున్నాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఎంత ఉంది, 1 ఉంది. ఏం లేదంట 1/1 అంటే ఎంత అమ్మా, 3. అర్థమవుతుందా? ఈ విధంగా మనం రాయాలి. అదే విధంగా ఇక్కడ చూడండి 3x మైనస్ 2 మైనస్ 5x స్క్వేర్ యొక్క సేమ్ క్వశ్చన్ అమ్మా. బహుపది యొక్క శూన్యకాల మొత్తము లబ్ధం ఎంత. ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి, ఇది ఆర్డర్ లో ఉందా, ఫస్ట్ ఆర్డర్ లేదు, ఆర్డర్ లో పెట్టుకుందాము. ఎట్లా పెట్టుకుంటామో ఒకసారి చూడండి. దీన్ని మనం మైనస్ 5x స్క్వేర్, ఓకే, ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 3x, ఇక్కడ ఏమవుతుంది మైనస్ 2. ఇక్కడ చూడండి ఇది మైనస్ ఉంది కదమ్మా, ఈ మైనస్ ను మనం డైరెక్ట్ ఇటు పంపించేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది 5x స్క్వేర్ అవుతుంది, ఇదేమవుతుంది మైనస్ 3x అవుతుంది, ఇక్కడ ప్లస్ 2 అవుతుంది. దీన్ని సాధారణంలోకి మార్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, మైనస్ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి. ఇదేమవుతుంది మో అవుతుంది, ఇదేమవుతుంది లబ్ధం. ఇది మొత్తం, ఇది లబ్ధం. అప్పుడు ఏమవుతుందమ్మా, మనం మొత్తం కనుక్కుందాం. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా మొత్తం కనుక్కున్నప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఏముంది 3 ఉంది కాబట్టి 3. అదే విధంగా ఇక్కడ ఏముంది, ఎక్స్ స్క్వేర్ కు గుణకం 5 ఉంది కాబట్టి 5. అదే విధంగా లబ్ధం రాద్దాం. లబ్ధం రాస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ 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 అంటే 2 రాస్తాం. బై ఇక్కడ ఏముంది 5 బై కాబట్టి 5 రాస్తాం. ఓకేనా? ఈ విధంగా రాస్తాం. సేమ్ క్వశ్చన్ ఈ విధంగా దీన్ని చూద్దాం. ఇది ఆర్డర్ లో ఉందా, ఎస్ ఆర్డర్ లో ఉంది. ఆర్డర్ లో ఉంటే మనం ఏం చేయాలి, మనము ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఇదేమవుతుంది, అప్పుడు మొత్తం అవుతుంది, ఇదేమవుతుంది లబ్ధం అవుతుంది. అప్పుడు మనం ఏం కావాలి, మొత్తం కావాలి. మొత్తం కావాలంటే ఏం రాస్తాం, మనము ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. సో మనం ఈజీ కూడా ఏమవుతుంది, ఇక్కడ ఏముంది 9 కూడా 9, ఇక్కడ ఏముంది 1 కాబట్టి ఏం రాస్తాం 9. అదే విధంగా లబ్ధం అంటే ఏం రాయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈజ్ఈక్వల్ 20. సో మనకు ఎక్స్ స్క్వేర్ గుణకం ఏముంది 1 ఉంది. సో మనం ఏం రాస్తాం 20. ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా ఈ విధంగానే చేయాలి. ఏంటి, శూన్యకాల లబ్ధము శూన్యకాల మొత్తం అన్నప్పుడు ఇదే క్వశ్చన్ ను మనము వర్గ సమీకరణంలో ఎలా అడుగుతానంటే ఇలా ఇస్తాడమ్మా. ఇలా ఇచ్చి సమీకరణం అంటే ఈజ్ఈక్వల్ 0 ఉంటుంది. నేను అక్కడ కూడా చెప్తాను, జస్ట్ మీకు క్లారిఫికేషన్ కోసం ఇస్తున్నాను. ఇక్కడ ఎలా అడుగుతానంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ఈక్వల్ 0 ఇస్తాడు. సమీకరణానికి సమాసానికి తేడా కూడా నేను చెప్పినాను, ఒకసారి చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ఈక్వల్ 0 సమీకరణం యొక్క మూలాల లబ్ధము మూలాల మొత్తము ఎంత అంటాడు. ఇక్కడ శూన్యకాలాన్ని ఉపయోగిస్తారు, అక్కడ మూలాలను ఉపయోగిస్తారు. పదాలు వేరు, అంటే ఇక్కడ పదాలు వేరు కానీ వాటి యొక్క అర్థం మాత్రం ఒకటే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ శూన్యకాలు బహుపదిలో శూన్యకాలు అంటారు, అక్కడనేమో మూలాలు అంటారు. సేమ్ టు సేమ్, అర్థమవుతుందా? సేమ్ టు సేమ్ ఉంటుంది. ఆ రెండు పదాలకు ఇక్కడ పలకడం వేరు ఉంటుంది కానీ ప్రాసెస్ మాత్రం సేమే. అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు బహుపదులను పర్ఫెక్ట్ నేర్చుకున్నారంటే
దీనికి యాజ్ ఇట్ ఈస్ 90% ఈక్వల్ గానే వర్గ సమీకరణాలు ఉంటాయి. అందుకే మిమ్మల్ని చెప్తున్నాను, కానీ వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేస్తలేరు, షేర్ చేస్తారు, లైక్ చేస్తారు. ఓకేనా, ఇది ఈ విధంగా ఉంటుందమ్మా. అదే విధంగా ఇవి ఏంటి శూన్యకాల మొత్తం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే శూన్యకాల మొత్తము లబ్ధము అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత వీటిపైన నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయని చేపిస్తాను. ఓకే, తర్వాత మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే శూన్య విలువలు ఎలా రాబడతాం అనేది నెక్స్ట్ టాపిక్. చూడండి అమ్మా, ఇందాక మనము శూన్యకాల మొత్తం నేర్చుకున్నాం, శూన్యకాల లబ్ధం నేర్చుకున్నాం. అది ఏ విధంగా రాబడతాము, ఎక్కడ కూడా ఫార్ములాస్ బట్టి పట్టకండి అమ్మా. అక్కడ మీకు దాదాపుగా చాలా మంది ఏం చెప్తారంటే ఒకసారి వినండి. ఇక్కడ మూల ఆల్ఫా బీటా మూల ఏంటి శూన్యకాల మొత్తం అన్నప్పుడు -b/a చెప్తారు. అదే విధంగా లబ్ధం అన్నప్పుడు ఏం చెప్తారు, c/a అని చెప్తారు. ఇదంతా అవసరం లేదు, మీకు ఎలా వచ్చింది ఏ విధంగా గుర్తుపట్టాలనేది ఈజీ చెప్తాను. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా px² - qx + c ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు, -b/a మైనస్ ఫస్ట్ రాస్తారు. ఏం రాస్తారు, ఆల్ఫా ప్లస్ బీటా -b/a. ఇక్కడ b అంటే ఎంత, ఇది ఈ విధంగా ఏం అవసరం లేదు. మనం ఏం చేస్తాం, జస్ట్ ఇక్కడ మీకు మైనస్ ఇచ్చింది అనుకోండి, మీరు ఆల్రెడీ ఇక్కడ మైనసే రాస్తారు. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనసే రాస్తారు. కాబట్టి మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు, జస్ట్ వినాలి. ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఇదేమవుతుంది అప్పుడు మొత్తం అవుతుంది, ఇదేమవుతుంది లబ్ధం అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది ఆల్ఫా బీటా అయినప్పుడు ఇది ప్లస్ అవుతుంది. సో ఇది q/p అవుతుంది, ఇక్కడ p వచ్చింది. అదే విధంగా లబ్ధం అన్నప్పుడు ఏం రాయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ c ఉంది కాబట్టి c, ఇక్కడ ఏముంది p, ఈ విధంగా రాయాలి. దాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ చూస్తేనే మనకు ఏంటి శూన్యకాల మొత్తం ఏమవుతుంది, శూన్యకాల లబ్ధం ఏమవుతుందని మీకు తెలిసిపోవాలి. ఆ విధంగా నేర్చుకోవాలి తప్ప మీరు బట్టి దాన్ని b/a c/a మళ్ళీ ఒక 10 రోజులు అయిన తర్వాత అదే మూలకాల మొత్తం ఎంతనో ఉండే లబ్ధం ఎంతనో ఉందే అని మళ్ళా బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గుర్తు క్వశ్చన్ రాగానే అక్కడ మనకు ఆన్సర్ వెలగాలి, ఆ విధంగా నేర్చుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము లబ్ధము మొత్తం నేర్చుకున్నాం. ఇప్పుడు శూన్య విలువలు వర్గ బహుపదికి ఎన్ని విలువలు ఉంటాయి, గరిష్టంగా ఎన్ని విలువలు ఉంటాయి, 2 విలువలు ఉంటాయి. అందులో నుంచి ఏదైతే నేను టేబుల్స్ రాపిస్తున్నానో అందుకే క్వశ్చన్ పక్క దిగుతుందమ్మా. మీరు వాటిని జాగ్రత్తగా రాసుకోవాలి, చదవాలి. ఈ రోజు మీరు విన్నారు, రాసుకోండి. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒకసారి చూడండి, మీకు గుర్తుండిపోతుంది. ఇక్కడ చూడండి, శూన్య విలువలు ఎలా కట్టాలి అనేది నేను చెప్తాను. చూడండి, చాలా సింపుల్ గా ఉంటుంది, దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, చాలా సింపుల్ వేలో చెప్తాను, ఒకసారి వినండి. x² - 9x + 2. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, క్రమం అనేది కంపల్సరీ అమ్మా. x² పదం ఉండాలి, తర్వాత x పదం ఉండాలి, తర్వాత స్థిరాంకం ఉండాలి. ఈ విధంగా ఉంది, రైట్. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, x² - 9x + 20 ఉంది కదా. ఇక్కడ ఏముంది, స్థిర పదాన్ని తీసుకోవాలి. ఈ స్థిర పదమే తీసుకుంటామా లేదు, ఎట్లా తీసుకోవాలంటే వినండి ఒకసారి. ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ ఏముందమ్మా, మనకు x² యొక్క గుణకము ఇక్కడ 1 ఉంది. అంటే ఈ పదము మల్టిప్లై చేసి మనం ఇక్కడ తీసుకోవాలి. ఏమవుతుంది, 1 × 20 20 అవుతుంది. అవునా, ఈ 20ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు దేనికి డివైడ్ చేసినప్పుడు 9 రావాలి, మల్టిప్లై చేసినప్పుడు 20 రావాలి. దేంతో ఇప్పుడు 5 4 చేస్తున్నానమ్మా, 5 4. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ 5 4 20 వచ్చిందా, 5 + 4 9 వచ్చిందా. ఇప్పుడు ఇది ఈ విధంగా వచ్చింది. దీన్ని ఏ విధంగా చేస్తామో నేను దీనిపైన చాలా నెంబర్ ఆఫ్ చేపిస్తాను, మీకు ఈజీగానే ఉంటుంది. మీరు ఏం కంగారు పడకండి, డైరెక్ట్ మీరు ఎట్లా తీసుకున్నారో మీకు డౌట్ రావచ్చు, ఈజీగా చెప్తాను వినండి. 20 ఉంది కదమ్మా, 20 నేను ఈ విధంగా విడగొట్టిన. 5 4 20, 5 + 9 5 + 4 9. ఇది ఇప్పుడు -9 ఉంది. -9 అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మనకు ఇక్కడ చూడండి, మనం దేనికి మైనస్ పెట్టాలి, దేనికి ప్లస్ పెట్టాలో చూడండి. ఇక్కడ -9 అయింది, దీనికి -9 అవుతుంది. అప్పుడు 9 అవుతుందా. -5 4 పెట్టినాం అనుకో, -5 + 4 ఏమవుతుంది, -1 అవుతుంది. సో మనకి -1 అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది, -9 ఉంది. అంటే దీనికి కూడా మైనస్ పెట్టాలి. మరి మైనస్ ఇవి రెండింటికి పెట్టినప్పుడు ఇది మైనస్ ఇదేమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ ఆపరేషన్స్ ఫస్ట్ చేయాలి. -× - ప్లస్,
4 5 20 వచ్చిందా? ఇక్కడ -4 -5 -4 ఎంత వచ్చింది? -9. సో మనకి ఇది సాటిస్ఫాక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ విలువలు ఏమవుతాయంటే మనకు దీని యొక్క శూన్య విలువలు ఏమవుతాయంటే మనకు ఇక్కడ ఇది -5 ఉంది, -4 ఉంది కదా, దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఒకసారి చూడండి. ఇది ఏమవుతుందంటే x -5 అవుతుందమ్మా, ఇది x -4 అవుతుంది. మనము ఈ విధంగా రాయొచ్చు. అంటే అప్పుడు మనకి ఏం విలువలు వస్తాయి? ఇక్కడ దీన్ని మనము x 5 రాయొచ్చు, ఇక్కడ x 4 రాయొచ్చు. అంటే x వాల్యూలు ఏమవుతాయి మనకు? 4, 5 అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్లు ఉన్నాయి, ఇక్కడ ప్లస్లలో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ అనేది మైనస్ వస్తే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ వస్తే మైనస్ తీసుకోవాలి. ఈ విధంగా ఇంటర్చేంజ్ తీసుకోవాలి. అందుకే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ రండి, ఇదంతా మనం రాసుడు అవసరం లేదు. ఎందుకు? మీకు ఈ విలువలు ఎలా వస్తాయి నేను చెప్పచ్చు. ఎక్స్ దీన్ని 5 తీసుకోవాలా, 4 తీసుకోవాలి, ఎలా వస్తాయో మీకు తెలియదు. కాబట్టి అందుకే ఈ ప్రాసెస్ చేసినాను. సో మనకి వీటిని ఎట్లా కనుక్కోవాలి? ఇదంతా మనకు స్కూల్ ఏజ్ లో చెప్తారు. ఇట్లా సమీకరణం తీసుకొని రావాలి, లాస్ట్ కు విలువస్ పట్టాలని చెప్తారు. ఇక్కడ ఏముంది? -5 -4 ఉంది. సో దీని యొక్క శూన్య విలువలు ఏమవుతాయమ్మో మనకు? ఇక్కడ -5 ఉంది, ఇక్కడ -4 ఉంది. సో మనకు ఇక్కడ ఏం రాస్తాము? ఇక్కడ గుర్తులు చేంజ్ చేయాలి. ఇక్కడ ఏముంది? -5 అంటే -4, -5 ఉందంటే 5 రాస్తాం, -4 ఉందంటే 4 రాస్తాం. అంటే ఏం రాయొచ్చు? 4, 5 రాయొచ్చు. మనకు వర్గ బహుపది యొక్క శూన్య విలువలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. x 4, 5. దీని యొక్క శూన్య విలువలు ఎంత? 4, 5. ఈ విధంగా మనము రాయాలి. అర్థమవుతుందా? ఈ విధంగా మనం కనిపెట్టాలి. అర్థమైంది కదా? ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చూద్దాం. 2x ఇక్కడ రాస్తున్నాను, 2x² - 5x + 3 ఉంది. ఈ వర్గ బహుపది యొక్క శూన్య విలువలు ఎలా కడతామో ఒక్కసారి మీరు చూడండి. సింపుల్ గా ఉంటుందమ్మా, కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు ఈజీగా అవుతుంది. ఇక్కడ నేర్చుకున్నా అంటే మళ్ళీ వర్గ సమీకరణంలో అవసరం లేదు. ఓకేనా? అక్కడ వైశేషిక రేఖ గణితంలో కూడా యూజ్ అవుతుందమ్మా. ఓకే, రైట్, చూద్దాం. నేనేం చెప్పినాను? ఇక్కడ x² యొక్క స్థిరాంకం, x² యొక్క గుణకము, ఇక్కడ స్థిరాంకం, ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి. మనం అక్కడ ఏం చేసాం? 1 × 20 చేసినాం కదా, ఇక్కడ 2 × 6 చేయాలి. 6 చేసినాము. ఓకే, ఇక్కడ ఏముంది? రైట్, చేసినాం కదా. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది, ప్లస్ పెట్టినాం. రైట్, దీన్ని మనం విడగొట్టాలి. దీన్ని మనం ఏం చేస్తే 5 వస్తుంది. ఇక్కడ చూడండి, నేను 6 1 జా చేసినానమ్మా. ఓకే, 6 1 జా చేసినాను. ఇక్కడ 2 × 6 6 కదా. రైట్, 6 × 1 6 వచ్చింది. 6 ఇక్కడ ఏం చేయాలి? నేను ఇక్కడ చూడండి మైనస్ ఉంది, మైనస్ అంటే పెద్ద, ఇక్కడ -5 ఉంది, ఇక్కడ మైనస్ వచ్చిందంటే పెద్ద వాల్యూకు 100% మైనస్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. దేనికి మైనస్ చేయాలి? ఇక్కడ మైనస్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ -6 ఉంది, ఇక్కడ ఏముంది? 1 ఉంది. అంటే -6 + 1 ఏమవుతుంది? అప్పుడు -5 అవుతుంది కదా. ఆ విధంగా మరి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? అక్కడ ఇక్కడ ఏముంది? మనకు ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ అవుతుందా? అవ్వట్లేదు. సో మనం తీసుకున్న వాల్యూ అనేది తప్పు. ఆ విధంగా ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము? 6 తీసుకుందాం. అవునా, 6 తీసుకుందాం. దీన్ని ఎలా విడగొడతాము? 2 × 3గా విడగొడదాం. ఓకే, 2 × 3. అప్పుడు మనకి ఇక్కడ మైనస్ రావాలంటే దీనికి మైనస్ పెట్టాలి, దీనికి మైనస్ పెట్టాలి. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్, ఇది ప్లస్ లో ఉంది. ఇక్కడ మనకు మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇక్కడ కానీ ప్లస్ లో ఉంది కాబట్టి మనం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ మైనస్ ఎంత అవుతుంది? -5 అవుతుంది. వచ్చిందా? ఈ విధంగా అంటే మనకు విలువలు ఏంటిదమ్మా? x ఇక్కడ 2, ఇక్కడ 3. కానీ మన 2, 3 అన్న మన ఆన్సర్ కాదు. ఇక్కడ ఏముందమ్మా? స్థిరాంకం విలువ అనేది ఇక్కడ /2, ఇక్కడ 3. మనం అక్కడ ఎందుకు రాయలేము? అక్కడ 1 ఉంది కాబట్టి మనము /1 పెట్టినా కానీ అదే వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 2 1 జా 2 1 జా ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా మనకు? సారీ, ఇది 2, ఇదేమవుతుంది? 3/2 అవుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా మనకు దీని యొక్క శూన్య విలువలు ఏమవుతాయి? 1, 3/2 అవుతుంది. ఇప్పుడు మనము 3x² - 5x - 2 యొక్క వాల్యూ చూద్దాం. ఇక్కడ చూడండి, 3x² - 5x - 2 దీని యొక్క శూన్య విలువలు ఏ విధంగా కనిపెడతామో చూడండి.
ఇక్కడ చూడండి అమ్మా 3 into 2 ఏమవుతుంది -6 అవుతుందమ్మా. -6 పెట్టినాం. ఓకే పెట్టినాం కదా. ఇక్కడ చూడండి 6 1 జా 6, కానీ ఇక్కడ 6 1 జా 6 మైనస్ రాలేదు మనకు. దేనికి మైనస్ పెట్టాలి, దీనికి పెట్టినా మైనస్ వస్తుంది, దీనికి పెట్టినా మైనస్ వస్తుంది, కానీ మనకి ఇక్కడ మైనస్ రావాలి. ఇక్కడ మైనస్ రావాలంటే పెద్దదానికి మైనస్ ఉండాలి. ఓకే ఇక్కడ చూడండి -6 నుంచి 1 తీసేస్తాం అనుకో -5 అవుతుంది. -6 into 1 -6 వచ్చింది కదా. సో మనకు శూన్య విలువలు ఏమవుతాయి, x ఈక్వల్ టు మనకు ఇక్కడ మనం దీన్ని ఇంటర్చేంజ్ చేయాలమ్మా. ఇంటర్చేంజ్ అంటే ఇది -1/3 అవుతుంది. ఈ 3 ఏ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, కామా ఇక్కడ -6 ఉంది. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మనం ఏం పెట్టాలమ్మా 6 పెట్టాలి. ఇక్కడ గుర్తులు చేంజ్ చేయాలి. చూడండి మనం ఇక్కడ -2 ఉంది, 2/2 అని రాసినాం. ఇక్కడ 2/2, ఇక్కడ -1 ఉంటే ఇక్కడ +1 రాసినాం. అట్లా అపోజిట్ గా తీసుకోవాలి. ఇక్కడ ఏం రాయాలి మనం 3 రాయాలి. ఇదేమవుతుంది -1/3 అవుతుంది. ఇదేమవుతుంది 3 1 జా 3 2 జా అంటే 2 అవుతుంది. దీని ఒక శూన్య విలువలు ఏమవుతాయి, ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు మనము x² - 9x + 20 దీని యొక్క శూన్య విలువలు ఏ విధంగా కనుక్కుంటామో ఒకసారి చూద్దాం. అది ఆల్రెడీ నేర్చుకున్నాము, కానీ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం ఎట్లా అనేది. ఇప్పుడు మనము శూన్యాల మొత్తము, శూన్యాల లబ్ధము, శూన్య విలువలు ఏ విధంగా కనుక్కుంటామో ఒకసారి మూడింటి మనము కలిపి ఒకటే దగ్గర నేర్చుకుందాం. ఒకసారి చూడండి ఇక్కడ మనకు x² - 9x + 20 ఉంది. ఏమని నేర్చుకుంటున్నాము, ఫస్ట్ వన్ శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం, అదేవిధంగా శూన్య విలువలు. ఓకే ఈ మూడింటిని మనం ఒకటి దగ్గర నేర్చుకుంటాం. ఎట్లా నేర్చుకుంటామో ఒకసారి చూడండి. x² - 9x + 20 ఉంది కదా. మనం దీన్ని ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ స్థిరాంకం విలువ ఏముంది 1 ఉంది. ఈ 1 into 20 ఏమవుతుందమ్మా 20 అవుతుంది. దీన్ని మనం విడగొట్టాలి. -9x అంటే ఇక్కడ 5, ఇక్కడ 4 అవుతుంది. ఏది మైనస్ అవుతుంది, ఇవి రెండు మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 5 into 4 20 అవుతుంది. 5 + -5 - 4 ఏమవుతుంది -9 అవుతుంది. సో మనకు శూన్య విలువలు ఏమవుతుంది, అప్పుడు మనము శూన్య విలువలు ఫస్ట్ ఇది కనుక్కుంటున్నాం మనము. 5 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 5 అవుతుంది. ఇక్కడ ఏముంది 1 ఉంది. అదే విధంగా ఇక్కడ 4 ఉంది. ఇక్కడ మైనస్ కు ఇక్కడ ప్లస్ తీసుకుంటాం 4 ఉంది. సో మనకు శూన్య విలువలు ఏమవుతుంది 5, 4 అవుతుంది. అదే విధంగా మనము శూన్యాల మొత్తం తీసుకుంటున్నాం. ఇది ఏం చేయాలి, మైనస్ చేయాలి, ఇది ప్లస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమవుతుంది మొత్తం అవుతుంది. అవునా, ఈ మొత్తం మనం ఎట్లా తీసుకోవచ్చు, మొత్తం అయినప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఏముంది 9/1 అంటే ఏమవుతుంది 9 అవుతుంది. అదే విధంగా లబ్ధం ఏ విధంగా అవుతుంది ఆల్ఫా బీటా. దీన్ని మనం ఏ విధంగా చేస్తాము, ఆల్ఫా బీటా అన్నప్పుడు ఇక్కడ ప్లస్ 20కి 20/1 ఇదేమవుతుంది 20 అవుతుంది. ఇప్పుడు చూసారా, ఇది మొత్తము, ఇది లబ్ధము, ఇది శూన్య విలువలు. మీరు శూన్య విలువలు అంటే ఏవో కాదమ్మా, ఇవి రెండింటిని ప్లస్ చేయండి. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇవి రెండింటిని ప్లస్ చేస్తే 9 వస్తుంది. ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి 20 వస్తుంది. వీటినే మనం అంటాం. వీటిని మనం ఈజీగా కనుక్కుంటాము. దీని గురించి కంగారు ఏం పడకండి. ఇంకా కొన్ని ఒక 2-3 ఎగ్జాంపుల్ చూద్దాం. అప్పుడు మీకు ఇంకేమైనా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మీకు అర్థం కాకపోతే దాంతో పాటు మీకు పూర్తిగా క్లారిఫై అవుతుంది. చూడండి అమ్మా, ఈ కింది వాటికి శూన్యకాల మొత్తము, లబ్ధము మరియు శూన్య విలువలు ఏ విధంగా కనుక్కుంటామో ఈ మూడింటికి మనం కనుక్కుంటే మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక మీరు ఇక మర్చిపోరు. ఓకేనా, ఇక చూడండి ఫస్ట్ మనం ఇది తీసుకుందాం. ఏది తీసుకుందాం 4x² ఇది తీసుకుందామమ్మా. 4x² + 3x - 1. మనం ఇప్పుడు దీన్ని ఏం కనుక్కుంటున్నాం, మొత్తం కనుక్కుంటున్నాం. మొత్తం కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, మనము ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఇదేమవుతుంది మనము మొత్తం కనుక్కుంటున్నాం. మొత్తం ఇగో ఇక్కడ మొత్తం. ఓకే, మొత్తం కనుక్కుంటున్నాం. మొత్తం అంటే ఏంటిదమ్మా ఆల్ఫా ప్లస్ బీటా. అవునా, ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి మనము ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకేనా, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3. అదే విధంగా ఇక్కడ x² యొక్క గుణకం ఏముంది 4 ఉంది, 4. ఇదే కదా మనం మొత్తం అన్నప్పుడు లబ్ధం కనుక్కుంటాం. లబ్ధం ఏమవుతుంది ఆల్ఫా బీటా. అవునా, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్.
అదే విధంగా ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ ఏముంది 4 ఉంది, 4 కాబట్టి 4. ఇక్కడ గుర్తుంచుకోవాలమ్మా మీరు, నేను పదే పదే మీకు చెప్తూ ఉంటాను, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుందమ్మా. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 మైనస్లు వచ్చినా ప్లస్సే అవుతుంది, 2 ప్లస్లు వచ్చినా ప్లస్సే అవుతుంది. ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మైనస్ అవుతుంది, ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మైనస్ అవుతుంది. ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినా మైనస్ అవుతుంది, ఒక ప్లస్ ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చినా మైనస్ అవుతుంది. 2 ప్లస్లు వచ్చినా ప్లస్సే అవుతుంది, 2 మైనస్ వచ్చినా ప్లస్సే అవుతుంది. ఇవి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వీటితోనే మనము మ్యాథ్స్ అనేది చేస్తాము. ఓకేనా, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, రావాలి కూడా మీకు. ఓకేనా, సో మనం ఇప్పుడు శూన్యకాల మొత్తము, శూన్యకాల లబ్ధం మొత్తం కనుక్కున్నాం కదా, ఇది ఈ విధంగా చూడండి. ఇక్కడ ఏంటిది మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టినాము, అర్థమవుతుందా. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అదే విధంగా ఇక్కడ 3 ఉంది కాబట్టి 3, ఇక్కడ 4 ఉంది కాబట్టి బై 4 రాసాం. ఇక్కడ లబ్ధం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ పెట్టినాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కూడా 4 ఉంది కాబట్టి 4. ఇప్పుడు ఏం అనుకుంటాం మనము, ఇక్కడికి అయిపోయింది. ఓకే రైట్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం అనుకుంటాము, శూన్య విలువలు అనుకుంటాం. శూన్య విలువలు ఎలా అనుకుంటాము, ఇక్కడ 4 ఇంటూ 1 ఏమవుతుంది, -4 అవుతుంది. ఈ మైనస్ ఏ నుంచి వచ్చిందమ్మా అంటే ఇక్కడ నుంచి వచ్చింది, దీన్ని మనం కనుక్కుంటాము. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు -4 రావాలి. -4 ఎట్లా వస్తుంది, 4 ఇంటూ 1 వస్తుందా, ఎస్ వస్తుంది. కానీ మనం దేనికి మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ లో ఉంది, ప్లస్ ఉంది కాబట్టి పెద్ద ప్లస్ ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంటే పెద్దదానికి మైనస్. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ ప్లస్ ఉన్నదంటే పెద్దదానికి ప్లస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉందంటే పెద్దదానికి మైనస్ ఉండాలి. గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ ప్లస్ ఉందంటే పెద్దదానికి ప్లస్ ఉండాలి. ఈ రెండిట్లలో ఏది పెద్ద వాల్యూ అయితే ఆ పెద్ద వాల్యూకు ప్లస్ ఉండాలి. మీరు పాయింట్ నేను చెప్పే మాటలు మీరు మీకు వచ్చిన లాంగ్వేజ్ లో రాసుకోండి. ఇక్కడ ప్లస్ ఉందంటే పెద్ద, ఈ రెండిట్లలో ప్లస్ ఏది ఉంటే దానికి ప్లస్ పెట్టాలి. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఈ రెండు వాల్యూలలో ఏదైతే పెద్ద విలువ ఉంటుందో ఆ పెద్ద దానికి మాత్రమే ప్లస్ పెట్టాలి. ఒకవేళ ఇది మైనస్ ఉందనుకో, ఈ రెండిట్లలో ఏదైతే పెద్ద విలువ ఉంటుందో దానికి మాత్రమే మైనస్ పెట్టాలి. అర్థమవుతుందా, ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తామమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ పెట్టినాం, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, ఇక్కడ 4, ఇక్కడ మనం 4 + 1 ఉంది. ఇక్కడ మైనస్ రావాలంటే దీనికి మైనస్, ఇక్కడ ప్లస్ పెట్టామంటే ఇక్కడ మైనస్ పెట్టాలి. ఎందుకు మైనస్ పెట్టాలి, ఇక్కడ 4 + 1 అంటే 5 ఉందా, లేదు కదా, 4 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి 4 × -1 -4. అర్థమైందా, ఈ విధంగా 4 నుంచి -1 తీసేయండి, ఏమవుతుంది, +3 అవుతుంది. అంటే మనకి ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయేమో, అప్పుడు ఇక్కడ మనకు 1 వచ్చింది, అదే విధంగా 1 వచ్చింది, అదే విధంగా ఇక్కడ ఏమొచ్చింది, 4 వచ్చింది, -4 వచ్చింది. ఇది ఇంతేనా వాల్యూస్ కాదు, ఎందుకు స్థిరాంకం x² యొక్క గుణకం ఉంది కదా, /4 అవుతుంది, ఈడ కూడా /4 అవుతుంది. ఇక్కడ గుర్తులు చేంజ్ చేయాలి, ఇక్కడ ప్లస్ వచ్చిందంటే మైనస్ పెట్టాలి, మైనస్ వచ్చిందంటే ప్లస్ పెట్టాలి. సో మనం ఫైనల్ గా x విలువలు ఏమవుతుంది, 1/4 అవుతుంది. ఇక్కడ 4 1 జా 4 1 జా ఏమవుతుంది, -1 అవుతుంది. దీని యొక్క x విలువలు. ఇప్పుడు ఈ విలువలు తీసుకొచ్చి మీకు లబ్ధం అంటే -3/4 వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు లబ్ధం ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది బీటా అనుకుందాం. మనం ఆల్ఫా ప్లస్ బీటా మనకు -3/4 వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత, 1/4, ఇక్కడ ప్లస్ కు ప్లస్, ఇక్కడ బీటా అంటే -1. ఇక్కడ చూడమ్మా 1/4 కు 1/4, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీకు ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము వీటిలోకి మైనస్ చేయాలి, వీటి నుంచి మైనస్ చేసి ఇక్కడ మైనస్, లేకపోతే మీరు కాసకు తీయండి అమ్మా. ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × -1 ఏమవుతుంది, 1. ఇక్కడ ఏమవుతుంది, 1 × 1 1. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ కు మైనస్, 4 × 1 4, 4 × 1 4 ఏమవుతుంది, ఇక్కడ -3/4 వచ్చిందమ్మా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -3/4 వచ్చిందా, ఈ విధంగా వచ్చింది. అదే విధంగా లబ్ధం అనుకుందాం. లబ్ధం ఇక్కడ ఏంటిది, 1/4, ఇక్కడ ఏంటిది -1, ఇక్కడ ఏమవుతుందమ్మా, -1/4 అవుతుంది. వచ్చిందమ్మా 1/4. ఈ విధంగా మనం ఎట్లిచ్చినా కానీ చేయొచ్చు మనము. కానీ ఎగ్జామ్ లో మనము ఇట్లా చూస్తేనే మనం పెడతాము.
అది నేను ప్రాక్టీస్ మీకు క్వశ్చన్ చేపిస్తాను కదా, మనం ఇలాంతా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు చేయాలి అంటే మనకు రావాలి కాబట్టి చేయాలి. కొన్ని సందర్భాలలో మనకు ఆన్సర్ అనేది ఆప్షన్లలో మనం కనిపెట్టలేము, అలాంటప్పుడు ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. చూడండి అమ్మా, మనం ప్రతిదీ కూడా బేసిక్స్ నుంచి చెప్పుకుంటాము, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెయ్యం ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? మన టీచింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో మనకు మీకు వీడియోలో ఇవి మీకు మోర్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గ్రూప్లలో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇది ఈ విధంగా ఉంటుంది, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది అయిపోయింది కదా, మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ 3 క్వశ్చన్స్ అయ్యే వరకు మీకు క్రిస్టల్ క్లారిటీ ఉంటుందమ్మా ఈ వీటి పైన. ఓకే ఓకే, మాక్సిమం స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి అమ్మా. స్కిప్ చేస్తే మీరు 1% కూడా నేర్చుకోలేరు. ఇది మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అబ్బా ఆ వీడియో నేను స్కిప్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు. నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, వాట్సాప్ గ్రూప్లలో కానీ ఎక్కడా కానీ వేరే గ్రూప్లలో కానీ నన్ను ఒకటే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, సార్ డిఎస్సి ఉంటుందా? అమ్మ చూడండి, ఇప్పటికిప్పుడు నీకు డిఎస్సి ఒక 1 week లో వేసి డిఎస్సి ఎగ్జామ్ పెడితే నువ్వు జాబ్ కొట్టగలుగుతావా అనేది క్వశ్చన్ మార్క్ అమ్మా. కొట్టలేము. ఎందుకు? 100% కొట్టలేము. ఎందుకు? వాడు 45 days ఇస్తాడు, 2 months ఇస్తాడు. 2 months నీకు సిలబస్ అవుతుందా? ఏమేం చదవాలి చూడండి అమ్మా. మనం సోషల్ చదవాలి, తెలుగు చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, సైన్స్ చదవాలి. ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ చదవాలి, ఇన్ని చాప్టర్స్ చదవాలి. ఇంకోటి పిఐ ఉంటుంది, అవునా? అదే విధంగా సైకాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదే విధంగా మెథడ్ ఉంటది. ఇన్ని మనం చదవాలి. హెచ్జిటి వాళ్ళైతే ఇన్ని చదవాలన్నా కానీ మనం ప్రతిదానికి ఒక 5 days ఇచ్చినా కానీ, 5 days ప్రతిదానికి 5 days ఇచ్చిన 2 months సరిపోదమ్మా మనకు, అవునా? ఇప్పుడు తెలుగు చదవాలి 1 to 8 వరకు చదవాలి. 1 to 8 వరకు చదవాలంటే మనకు ప్రతి క్లాస్ కు 2 days అన్న పడుతుందమ్మా. మనకు 2 days అన్న పడుతుంది. మనం అదే 8 days, మన 5 days లో మనము ఫస్ట్ నుంచి కాకుండా సెకండ్ నుంచి స్టార్ట్ పెట్టినా మనం 8th class వరకు ఓన్లీ తెలుగులో మాత్రం కంప్లీట్ చేయలేం. మనం 5 days చేస్తామా? చేయలేం కదా. అదే విధంగా ఇంగ్లీష్ 1 to 8 days వేస్తామా? 1 to 5 days వేస్తామా? చేయలేము. అదే విధంగా సోషల్, ఇప్పుడు మనం ఇక్కడ సైన్స్ అన్నారు, సైన్స్ అన్నప్పుడు ఇక్కడ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. ఈ 3 మనం 5 days కంప్లీట్ చేయగలుగుతామా? 1 to 8 వరకు. మళ్ళీ దాంట్లో మనకు లింకప్ టాపిక్స్ ఉంటాయి 10th వరకు, ఆ లింకప్ టాపిక్స్ కూడా చదవాలి. అదే విధంగా మ్యాథ్స్ చేయగలుగుతామా మనము 1 to 8 వరకు? చేయలేదా? మళ్ళీ అదే విధంగా మెన్సురేషన్, దానికి లింకప్ టాపిక్ మెన్సురేషన్ 10th వరకు చదవాలి. నెంబర్ సిస్టమ్ 10th వరకు చదవాలి మనము, అవునా కదా? అదే విధంగా పిఐ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది బుక్. అది మనకు కనీసం ఎంత లేకున్నా కానీ ఒక 10 to 15 days పట్టాలి. 15 days పడుతుంది, అవునా? సైకాలజీ చదవాలి, మెథడ్ చదవాలి. మెథడ్ 3 marks వస్తుంది, 3 అవునా? 6 bits వస్తాయి. 6 bits మీరు కనీసం 1 day కంప్లీట్ చేస్తారా? ఇవన్నిట్లకు మెథడ్స్ చేయలేం కదా. నేనేం చెప్తున్నానంటే, ఇలా అడగడం అని తప్పు కాదమ్మా. మన కంటిన్యూగా ప్రాసెస్ ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనం క్యాచ్ చేయొచ్చు. మన నోటిఫికేషన్ చదివితే ఇప్పుడు మనకంటే ముందు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళు అప్పుడే అవుతాం, మనం కూడా అప్పుడే అవుతాం. వాళ్ళకు మనకు డిఫరెంట్ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్ళకు అవే మార్కులు వస్తాయి, మనకు అవే మార్కులు వస్తాయి. అంటే మనకు 1-2 marks ఎక్కువ వస్తాయి. ఒకవేళ పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ వస్తాయి, మనకు తక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో చెప్తారు, అదే సిలబస్ ఉంటుంది వాళ్ళకు. మనకు కూడా ఉంటుంది, టఫ్ వచ్చినప్పుడు మనం చేయలేము. వాళ్ళకు ఇక్కడ మైండ్ అనేది అభివృద్ధి చెంది ఉంటుంది ఎక్కువ, మనకంటే ఎక్కువ. అంటే వాళ్ళు చెప్పి అలవాటు అయి ఉంటుంది. సో మీరు గమనించాలమ్మా. ఎప్పుడు నేను నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు చదివే వాళ్ళు ఉంటే దయచేసి స్కిప్ చేసేయండి, చదవకండి. ఎప్పుడు ఏదైనా రెగ్యులర్గా చదివే వాళ్ళు ఉంటేనే చదవండి. నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు చదువుతా అంటే, ఇప్పుడు మొన్న ప్రీవియస్ లో మనకు టెట్కు ఓన్లీ 45 days ఇచ్చిండు. అప్పుడు మనం ఏం చేసినాం, ఒక బీఈడి స్టూడెంట్ అక్కడ నుంచి వచ్చి టెట్ రాయాలంటే మినిమం 3 months పడుతుంది సిలబస్ కంప్లీట్ చేయాలంటే. ఎందుకు? ఇక్కడ మ్యాథ్స్ కొత్తగానే, సైన్స్ కొత్తగానే, అన్ని న్యూగానే ఉంటాయి. కాబట్టి గమనించండి. ఓకే, మన క్లాస్లోకి వెళ్దాం.
ఇక్కడ చూడండి x² ప్లస్ 5x ప్లస్ 4 ఇది చూడండి అమ్మా. దీన్ని మనం ఏం కనుక్కోవాలి, శూన్యకాల మొత్తం శూన్యకాల లబ్ధం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం ఒకసారి చూడండి, ఇది మైనస్ పెట్టాలి, ఇది ప్లస్ పెట్టాలి. ఓకేనా, ఇక్కడ మనం మొత్తం కనుక్కోవాలి, మొత్తం. ఓకే, ఇది ఏమవుతుందమ్మా మొత్తం అన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏముంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఉంది. ఓకే, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏముందమ్మా గుణకం 1 ఉంది, అంటే 5/1 అంటే ఎంత అమ్మా 5. ఓకే, అదే విధంగా లబ్ధం ఆల్ఫా బీటాని ఏం రాయొచ్చమ్మా మనకు, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది ప్లస్, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఏముంది 1 ఉంది, 4/1 అంటే 4. ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకేనా, అదే విధంగా మనము శూన్య విలువలు అనుకోవాలి. శూన్య విలువలు ఎలా అనుకుంటాము, 1 into 4 ఏమవుతుందమ్మా 4 అవుతుంది. ఈ 4 ను 4 1 జా 4, ఇక్కడ చూడండి 4 1 జా 4, 4 + 1 5. ఈ విధంగా వచ్చిందా. సో మనం x వాల్యూస్ ఏం రాయొచ్చమ్మా -1 -4 గా రాయొచ్చు. ఇక్కడ x² యొక్క గుణకాలు ఏమున్నాయి, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఫైనల్ గా ఏం రాయొచ్చు -1, -4 ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు మనం ఇవి రెండిట్లను సమ్ చేయండి, మీకు -5 వస్తుంది. ఇవి రెండిట్లను మల్టిప్లై చేయండి, 4 వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 into 4 4, ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, 1 + 4 5 అవుతుంది. ఆ విధంగా. ఓకేనా, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ ఇస్తున్నానమ్మా. ఈ క్వశ్చన్ మీరు చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ బాక్స్ లో ఇది x² ప్లస్ 5x -1 ఇది కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. ఓకే, మీరు నాకు సపోర్ట్ చేస్తే డిఎస్సి సిలబస్ మ్యాథ్స్ టాపిక్స్ మొత్తం 1 to ఇంటర్మీడియట్ వరకు, ఎడ్జిట్ వాళ్ళకేమో 1 to 8 వరకు, అదే విధంగా మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకు 1 to ఇంటర్మీడియట్ వరకు నేను కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా, మీరు చేసిందల్లా ఒక్కటే చేయాలి, ఎందుకు వీడియో పూర్తిగా చూడాలి, అదే విధంగా నోట్స్ రాసుకోవాలి, ఇంకొకటి మీరు కామెంట్ చేయండి. ఓకేనా, ఇవి 3 చేయండి చాలు. నాకు అదే మీరు ఇచ్చే గిఫ్ట్. మీ దగ్గర నుంచి నాకు 1 రూపీ కూడా వద్దమ్మా. మీరు సరిగ్గా నా కంటెంట్ మీరు సరిగ్గా వినియోగించుకుంటే అదే నాకు చాలు. ఓకేనా, నేను ఎందుకంటే ఫ్రీ కంటెంట్ మీకు ఇస్తున్నాను. మీరు ఇదే కంటెంట్ మీరు వేరే దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. ఓకేనా, ఈ కంటెంట్ మొత్తం వినండి. ఎక్కడైనా ఎగ్జామ్స్ మీరు రాసేవా, ఎగ్జామ్స్ మీకు టెస్ట్ సిరీస్ దొరికితే అక్కడ రాయండి. ఓకేనా, ఇంతకంటే మీకు ఎక్కువ కంటెంట్ దొరికితే అక్కడనే నేర్చుకోండి. ఓకేనా, కంటెంట్ ఎక్కడ ఎక్కువ బాగా చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మాక్సిమం ప్రయత్నించండి. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మీరు ఏజ్తో సంబంధం లేకుండా మీకు కావాల్సింది కంటెంట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకేనా, అదే విధంగా మనం అతి త్వరలో SI PC NTPC ఇవన్నిట్లకు ఆల్రెడీ ఇవి కూడా యూజ్ అవుతాయి. ఇంకా స్పెషల్ గా ఆర్థమెటిక్ అనేది SIకి త్వరలో నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, అవి కూడా అద్భుతమైన ట్రిక్స్ ఉంటాయమ్మా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి వాళ్ళు అయినా కానీ SI వాళ్ళు అయినా కానీ మన ఛానల్లో ఇవి కంపల్సరీ డివిజిబిలిటీ రూల్ ఉందమ్మా, ఇంకొకటి డిఎస్ ఉంది డిజిటల్ సమ్, ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. పాయింట్ 1 డివిజిబిలిటీ రూల్, పాయింట్ 2 డిజిటల్ సమ్, పాయింట్ 3 ఏంటి పైథాగోరస్ ట్రిప్లెట్, ఇవి కంపల్సరీ. ఓకేనా, ఈ ట్రిప్లెట్ ఇది డివిజిబిలిటీ రూల్, డిజిటల్ సమ్, పైథాగోరస్ ట్రిప్లెట్ ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలమ్మా. ఓకేనా, నేను ఒక్కటి చెప్తాను వినండి. ఒకసారి మనకు డిజిటల్ సమ్ ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఈజీగా చేయొచ్చమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను వినండి. 3.4 into 5.2 ఉంది ఇంటూ 5 into 4.9 ఉందమ్మా, బై ఇక్కడ 0.2 అది 0.2 ఉందమ్మా, సారీ 0.02 ఉందమ్మా. దీన్ని మనం కనుక్కోవాలంటే మీకు ఇది క్యాన్సల్ చేయాలి, 3.4 గుణించాలి, 5.2 గుణించాలి, 4.5 గుణించాలి. వీటన్నిటి గుణించాలంటే మీకు టైం పడుతుందమ్మా. అదే మీరు కంటి చూపుతో ఎగ్జామ్ లో పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు, ఇక్కడ 9 ఉంది, ఖతం, డిజిటల్ సమ్ కూడా 9 అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు అది కాకుండా కానీ మనకు
3 కానీ 6 కానీ 9 వచ్చినాయి అంటే మన ఆన్సర్ కంటి చూపుతోనే అయిపోతుందమ్మా, ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి చాలా అడుగుతాడమ్మా. ఇక్కడ చూడండి 3, 6, 9 అని అడుగుతాడు, అదే విధంగా 4 అని అడుగు, అదే విధంగా మనకు 3, 6, 9 అదే విధంగా 5 అని అడుగుతాడమ్మా. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది మనకు